హాయ్ హలో గాయ్స్, ఈరోజు అయితే మా మమ్మీ బువ్వ పెట్టాను అన్నది. ఎందుకని తెలిస్తే గ్యాస్ అయిపోయిందని తెలిసింది. ఇంక అప్పుడే మేమైతే ఈ గ్యాస్ పట్టుకొని ఈ డిస్కవర్ బండి పట్టుకొని మేమైతే ఉరికొచ్చినాం గ్యాస్ హెచ్పి గ్యాస్ కాడికి. మా ఊర్లో ఇదే హెచ్పి గ్యాసే ఉంటుంది. మా తమ్ముడు చూడొచ్చు, ఇక ఓటీపీ అవన్నీ వెరిఫికేషన్ చూస్తుండు. ఇక సరే ఆ లోపల కూర్చున్నాడు కాబట్టి మనం కూడా లోపల కూర్చుందాం, ఎట్లా ఉంటుందో అని చూద్దామని లోపలికి అయితే పోయాను. అన్న అయితే మంచిగా కూర్చొని ఫోన్ వస్తుండే. ఇక్కడ చూడొచ్చు, మే హెల్ప్ యూ అని రాసి ఉంది. ఏం హెల్ప్ చేస్తుండే ఆడ మంచిగా ఫోన్ వస్తుండే. సరే కానీ అన్న నీదే మంచిగా ఉంది అని నేను అనుకున్నా. సరే మొత్తానికైతే చూడొచ్చు, మంచిగా గ్యాస్ స్టవ్లు గివ్వులు మంచిగా ఉన్నాయి. ఇక ఇష్టం వచ్చినట్టు కొనచ్చు. మనకు అవసరం లేదు, అన్నీ వచ్చింది కొనేసినాం కాబట్టి మనం వాడుతున్నాం. ఇక సరే మొత్తానికి లోపల ప్రాసెస్ అయిపోయింది. మేమైతే బయటికి పోయినాం. ఎందుకంటే లోపల అవతల సైడ్ ఈ సిలిండర్ నింపేది ఉంది, జస్ట్ ఎక్స్చేంజ్ చేసేయడమే. మావాడైతే జాగ్రత్తగా పెట్టిండు, మరి ఆ కార్డు ఎక్కడ పోతుందో అని. సరే బాహుబలి లెక్క ఒక్క హ్యాండ్తోనే పట్టుకున్నాడు, బరువు అవుతుందని మొత్తానికి పైకి ఎత్తేసుకుని అయితే మొత్తం లోపల పోయిండు. ఓ పేద పిగుడు కానీ లేక ముందు పోతే అన్న అయితే అక్కడ కాదు బాబు ఇవతల అన్నాడు. సరే అని మనం కూడా టర్న్ ఆఫ్ అయిపోయిండు, ఇటు సైడ్ పెట్టాలంటే ఎంటీ సిలిండర్స్. మావాడైతే టక్కన పెట్టేసినాక నేనైతే నీకు చూపిస్తాను మీకు ఎన్ని సిలిండర్స్ ఉన్నాయో అనేది. నేను చూసి అయితే షాక్ అయిపోయాను, అసలు ఇన్ని గనం ఉంటాయని నేను అనుకోలేదు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఊరు దేవుడా, ఇది ఒక 4,000 ఉన్నాయో 5,000 ఉన్నాయో మరి 10,000 ఉన్నాయో నాకైతే తెలియదు. మీరైతే ఎన్ని ఉన్నాయో గెస్ చేసి కామెంట్ చేయండి. మావాడైతే అక్కడ పెట్టేసి అయితే వస్తున్నాడు, ఎందుకంటే అక్కడ అయిపోయింది. ఎంటీ గ్యాస్ పెట్టేసి ఇక్కడ నింపింది అయితే పట్టుకొని వస్తుండు. చూసారా మేము ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఏం పడలేదనుకోకండి. మొత్తానికైతే గ్యాస్ కాడికి వచ్చేసి గ్యాస్ నింపుకున్నాం. సరే మన వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.